తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా తెలంగాణ ఓటర్లు చాలా కాలం ఆ పార్టీకి అధికారం ఇవ్వలేదు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ను పట్టం కట్టారు. కేసీఆర్ని సీఎం చేశారు. అయితే 10 ఏళ్లలో బీఆర్ఎస్ అనేక అభివృద్ధి పనులు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైంది. ఉద్యమకారులను పట్టించుకోకపోవడంతో ఉద్యోగ నియామకాలను నిర్లక్ష్యం చేశారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ చోటా మోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు అరాచకాలు పెరిగాయి. దీంతో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగింది. అదే సమయంలో 2024 రావడంతో పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల స్కీమ్లు ఆకట్టుకున్నాయి. దీంతో ప్రజలు హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే పూర్తిగా అమలు కావడం లేదు. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్ల కూల్చివేతలు, కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న ఓ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. పంట రుణమాఫీ అమలు చేసింది. అయితే చాలామందికి రుణాలు మాఫీ కాలేదు. దీనిపై రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో గత ప్రభుత్వం తెచ్చిన ఓ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మేరకు ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ అమలుకు అవసరమైతే ఒక పథకాన్ని ఎత్తివేస్తామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఏ పథకం ఆపివేస్తుందన్న చర్చ మొదలైంది. మహిళలకు ఉచిత ప్రయాణం ఆపివేసే ఆలోచన లేదు. దీంతో ప్రభుత్వానికి మిగిలేది 500 కోట్లే. ఉచిత విద్యుత్, 500 వంట గ్యాస్ కూడా భారీగా మిగిల్చేవి కావు. ఇక 2 లక్షల రుణమాఫీ కావాలంటే 32,000 కోట్లు అవసరమని ప్రభుత్వమే చెప్పింది. కానీ ఆగస్టు 15 నాటికి 3 విడతల్లో 18,000 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. దీంతో చాలామంది రుణాలు మాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో అర్హులందరి రుణాలు మాఫీ చేసేందుకు నిధుల సమీకరణపై సర్కార్ దృష్టి పెట్టింది. రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రుణమాఫీ పూర్తి చేయకుంటే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం పడుతుందన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అమలు చేసిన చాలా స్కీమ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కేసీఆర్ కిట్టు, విద్యార్థినులకు అందించే కిట్లు, బతుకమ్మ చీరలు, రైతు భరోసా ఆగిపోయాయి. ఈ తరుణంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ భారీ స్కీమ్ అయినటువంటి రైతు భరోసాను కూడా ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రైతు భరోసాను ఎత్తివేయడం 7,500 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాల నుంచి సమాచారం.